ఆ విధంగా ఇవాళ పాకిస్తాన్ ఒకనాటి భారతదేశంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్ ఈ స్థితికి వెళ్ళటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కానీ ఇక సానుభూతులు అవి పనిచేయవు. ఖచ్చితంగా చెడుని నియంత్రణ చేయాల్సిందే. చెడుని నియంత్రణ చేయాలి, అదేవిధంగా నేరాన్ని కంట్రోల్ చేయాలి, న్యాయాన్ని బతికించుకోవాలి. వాళ్ళు అన్యాయానికి పాల్పడుతున్నారు. వాళ్ళకి ఆశ్రయం ఉగ్రవాదులకు ఇస్తుంది ఎవరంటే పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ఆక్రమిత కాశ్మీర్ని ఉగ్రవాదులకి అడ్డాగా తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. ఏం మంచి జరుగుతుందో తెలియదు, కానీ అలా వాళ్ళు ఇలా సహకరించకపోతే వాళ్ళు అక్కడ అధికారంలో ఉండరు. ఈ ఉగ్రవాదులకు వాళ్ళు సహకరించకపోతే వాళ్ళని అధికారంలో వీళ్ళు ఉన్నది. సో ఆ విధంగా అది సైకిల్ లాగా ఉగ్రవాదులు అక్కడ పాలకులు ఒకరిపైన ఒకరు ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అది విజయవంతం కావాలి. భారతదేశానికి ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి. పార్టీలకు అతీతంగా ఆ చర్యలు సమర్థించాలి. పాకిస్తాన్ టెర్రరిజం అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కశ్మీర్ని ఆ సమస్యని ఎక్కడో చోట పూర్తిగా పరిష్కారం కావాలి. అది ఉన్నంతకాలం, ఆ సమస్య ఉన్నంతకాలం ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైన అమాయకులను చంపివేయటాలు ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం లభించాలి. ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మేమేం చెప్పము, కానీ అన్ని పార్టీల్లో సహకారం కాన్ఫరెన్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే వాళ్ళు మన క్రాస్ని మన సరిహద్దును దాటేసి మన వాళ్ళని కూడా చంపారు. సరే, అల్టిమేట్గా పాకిస్తాన్ పతనం అవడానికి ఇది నాంది. పాకిస్తాన్ ఖచ్చితంగా పతనం అవుతుంది. మన భారతదేశంతో తగు పెట్టుకుని చాలా మనం సహనానికి మారిపోయారు భారతదేశం. వాళ్ళు ఇంతకుముందు మనతో ఉండేవాళ్ళే, ఇప్పుడు ఆ సహనం లేదు ఇప్పుడు వాళ్ళకి. అందువలన ఆ యుద్ధంలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాశ్వతంగా